బలిపీఠాల నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే 12వ అధ్యాయం తర్వాత 22వ అధ్యాయము వస్తుంది. అది లెక్కలు అందరికీ తెలుసు కదండి. 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది. అంటే అదొక క్రమం. 12వ అధ్యాయము 13వ అధ్యాయాలు అవన్నీ ఆధ్యాత్మికంగా అనుభవిస్తేనే 22వ అధ్యాయానికి నువ్వు వచ్చి చేరగలవు. లేదు నేను 12వ అధ్యాయంలో పాఠం నేర్చుకున్నట్టు అక్కడే తిరుగుతూ ఉంటావు. అలా దెబ్బలు తిని తిన్న తర్వాత 13వ అధ్యాయంలో పాఠాలు నేర్చుకుంటావు. అప్పుడు ఆ తరగతి పాస్ అయిన తర్వాత తరగతి ఆధ్యాత్మికంగా ఒకటి పాస్ అవ్వకుండా ఇంకోటి ఏదో 2వ తరగతి పాస్ అవ్వకుండా 3వ తరగతి చదివేయచ్చు మన స్కూల్లో. కానీ ఆధ్యాత్మికంగా ఏంటంటే ప్రతి తరగతి పబ్లిక్ ఎగ్జామే, ప్రతి పరీక్ష పబ్లిక్ ఎగ్జామే. 12వ అధ్యాయం పూర్తి చేయకుండా 22వ అధ్యాయానికి మనము వెళ్ళలేము. బహిరంగ అర్పణ ఆరాధన అనేది నేర్చుకోకుండా పూర్ణమైనటువంటి అర్పణ ఆరాధన, పూర్ణమైనటువంటి వ్యక్తిగత అర్పణ ఆరాధనకు మనము రాలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే బహిరంగముగా దేవునికి భయపడేటువంటి ఆరాధన అనేది లేనప్పుడు ఇండివిజువల్గా దేవునికి ఇదిగో నీవు నాకు భయపడువాడవని ఇందు మూలంగా నాకు అర్థమైందని దేవుడికి మనము చెప్పలేం. దేవుడు చెప్పాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధన చేస్తున్నానని ఆయన ఇస్సాకును బలి అర్పించడం ద్వారా చూపించాడు. ఆ లెవెల్కి ఎదగాలి అంటే ముందుగా సింధూర వృక్షవనంలో, ఇంకో దగ్గర హెబ్రోన్లో, లేకపోతే బేతేలకి హాయికి మధ్యలో ఇవన్నీ కూడా ఏం చేయాలన్నమాట అక్కడ నేర్చుకోవాలి, అభ్యసించాలి. సో అప్పుడు 22వ అధ్యాయంలో అతను కట్టెలు చక్కగా పేర్చి మరీ భయంకరమైనటువంటి ఒత్తిడిలో తన కుమారుని ఏకైక కుమారుని ఇదంతా ఎప్పుడు వచ్చింది? అది ఇంత ఒత్తిడిలో ఏ స్ట్రగుల్ లేకుండా చక్కగా తాయితీగా కట్టెలు ఎలా పేర్చగలుగుతున్నాడు? 12వ అధ్యాయంలో నేర్చుకున్నాడు, 13వ అధ్యాయంలో నేర్చుకున్నాడు, 14వ అధ్యాయంలో నేర్చుకున్నాడు. తన్నులు తిన్నాడు, స్ట్రగుల్ అయ్యాడు, దేవుని యొక్క సైలెన్స్ని అనిపించాడు. వివిధమైన సందర్భాల్లో బహిరంగంగా అర్పించుట, బహిరంగంగా సాక్ష్యమిచ్చుట నేర్చుకున్నాడు. కనుక చివరిలో ఎంతో ఒత్తిడి అని మనం అనుకుంటాం, కానీ అబ్రహాం గారు కట్టెలు చాలా చక్కగా పేర్చగలిగాడు.